రండి, ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు కలిసి ఉన్నాయి. మనము మధ్య భాగం నుండి చదువుదాం. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మహిమ గల సంఘము. మనం కొన్ని రోజుల నుంచి బైబిల్ స్టడీలో కొన్ని మాటలు మనం ధ్యానించాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇప్పుడు చూసేటటువంటి మాట, ఇక్కడ చూస్తున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే మహిమ గల సంఘముల గురించి మనం ధ్యానిస్తున్నాం. గత వారం రోజుల్లో మనం ఒక మాట ఇంట్రడక్షన్ అన్నది ఇవ్వబడుతూ వచ్చింది, మహిమ గల సంఘము. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మాటలో చెప్పాలంటే 27వ వచనంలో మహిమ గల సంఘం 26, 27, 25 నుండి 27 వరకు కలిసి ఉన్నాయి. మహిమ గల సంఘముల గురించి మనం చూస్తున్నాం. ఈ మహిమ గల సంఘం అన్నది నలుగురు స్త్రీలని కలుపుకుంటూ వారి జీవితాన్ని బేస్ చేసుకుంటూ ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ నలుగురు స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నలుగురు స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరంటే ఇక్కడ హవ్వను మనం చూస్తూ వస్తున్నాం. ఏమో మొదట ఆమె. రెండవ స్త్రీ ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 32 వరకు సంఘము. రెండో స్త్రీ ఎవరండి? సంఘం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తూ వస్తున్నాం. మూడవ మాట ఎవరు? కననయ్యున్న స్త్రీ. నాలుగో స్త్రీని మనం చూస్తున్నాం. ఎవరి స్త్రీ? వధువు. అంటే ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క భార్య అని మనం చూస్తూ వస్తున్నాం. నలుగురు. ఈ నలుగురు స్త్రీల యొక్క జీవితాలే మహిమగల సంఘానికి చాలా ప్రాముఖ్యమైనదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క మహిమగల సంఘమునకు ప్రాముఖ్యత కలిగినటువంటి నలుగురు స్త్రీలు ఉంటారు. ఈ నలుగురు స్త్రీల గురించి గత వారము ఇంట్రడక్షన్ అన్నది ఇవ్వబడుతూ వచ్చింది. హవ్వ యొక్క జీవితంలో మొదటగా దేవుని మహిమతో నింపబడింది. అయితే దేవుని మహిమతో నింపబడినటువంటి హవ్వ మరి సాతాను వచ్చి చెడగొడతాం ద్వారా పాపంలో పడిపోయిన అనుభవం చూస్తున్నాం. పాపంలో పడిపోయినటువంటి స్త్రీని సంఘముగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. సంపాదించబడినటువంటి సంఘంలో నుండి కననయ్యున్న స్త్రీ యొక్క జీవితము, ఆమె ఇశ్రాయేలు పరిణగోత్రాలకు సూచన, ఇశ్రాయేలు ప్రజల సూచన చూస్తూ వస్తున్నాం. తర్వాత గొర్రెపిల్ల యొక్క భార్య అని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈ 4 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే గత వారం అంటే పోయిన ఆదివారం నాకు బాగాలేదు కాబట్టి పోయిన గురువారం నాకు బాగాలేదు కాబట్టి అంతకుముందు గురువారము ధ్యానించుకుంటూ వచ్చాం. పోయిన గురువారం మరి ఎలీషాను తీసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే మహిమగల సంఘము. ఏంటండి? మహిమగల సంఘం. నలుగురు స్త్రీలు వారి యొక్క జీవితాలు కలిపితే మహిమగల సంఘంగా రాబడుతూ వచ్చింది. ఆ నలుగురిలో మొదటి వ్యక్తి ఎవరు? హవ్వ. రెండో వ్యక్తి ఎవరు? స్వరక్తమిచ్చి సంపాదించబడే సంఘం. మూడో స్త్రీ ఎవరు? కననయ్యున్న స్త్రీ. నాలుగో స్త్రీ వధువు అంటే గొర్రెపిల్ల భార్య. ఈ నలుగురు యొక్క జీవితాలు మనం ధ్యానించుకుంటూ వెళితే అప్పుడు మహిమగల సంఘం అంటే ఏంటన్నది మనకు అర్థమైంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నలుగురు యొక్క జీవితాల్లో ఇప్పటికే మనము ఈ నలుగురు యొక్క ఇంట్రడక్షన్ అన్నది మనం తీసుకుంటూ వచ్చాం. వాళ్ళు ఎలాంటి వారు, వారి జీవితాలు ఏంటి, వారు ఎలా చేయబడుతూ వచ్చారు అన్నది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఆదికాండము ఎన్నో అధ్యాయము? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, మొదటి స్త్రీ. ఈమె యొక్క జీవితంలో ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. ఈ 7 కాక ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి ఈమె గురించి. ప్రజెంట్ ఒక 7 విషయాలు చూస్తాం. ఎవరిమే? హవ్వ లేదా ఆదాము. ఇద్దరి యొక్క జీవితాలు మనం చూడవచ్చు. ఎవరి జీవితాలండి? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము చదవండి అమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. వారు సముద్రము చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే, ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు ఇక్కడ. ఎవరు? ఒకరు ఆదాము, మరొకరు ఎవరు? హవ్వ. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? ఎవరు? దేవుని సృష్టి. వీళ్ళిద్దరు ఎవరండి? దేవుని యొక్క సృష్టి. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క జీవితాలు ఏంటంటే దేవుని యొక్క సృష్టిగా చేయబడుతూ వచ్చారు. ఎవరు? ఆదాము, హవ్వ. అయితే వీళ్ళిద్దరి యొక్క జీవితాల్లో అసలు మనం మహిమగల సంఘముగా వాస్తవానికి వీళ్ళిద్దరు ఎలా సృజించబడ్డారు, దేనికోసం సృజించబడ్డారని మనం చూస్తాము. ఆ తర్వాత వీళ్ళ జీవితాల గురించి ఇంకా చాలా ఉంటాయి. అందుకే నేను చెప్తూ వచ్చి కదా, ఈ బైబిల్ స్టడీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి బైబిల్ స్టడీ అప్పుడే అయ్యేది కాదు, దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. కాబట్టి అవ్వ యొక్క జీవితంలో, లేదా ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క సృష్టి అయినటువంటి ఆదాము, అవ్వ అంటే నరుని, ఒక రకంగా చెప్పాలంటే మానవుణ్ణి సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, అది కూడా మనం చెప్పవచ్చు. మానవుని సృజించుటలో ఉద్దేశం ఏమిటి, లేదా ఉద్దేశము, మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకంటే అసలు దేవుడు మహిమ కలిగిన వారుగానే సిద్ధపరిచాడు. అయితే మరలా ఈ యొక్క మహిమ కలిగినటువంటి అనుభవం తీసుకురావడం కొరకు ఆదామావ పాపలో పడిపోయారు కాబట్టి వాళ్ళు మహిమ కలిగిన అనుభవంలోకి, అంటే అటువంటి స్థితిలో ఉండేవారిని మహిమ కలిగిన అనుభవం తీసుకురావడం కొరకు యేసు ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అది మనం తర్వాత అనుభవంలో చూస్తాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటి, అసలు మానవుడు ఎలాంటి అనుభవంలో, అంటే మానవుని సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుని ఎలా సృజించాడు? మహిమ కలిగిన వాడిగా దేవుని మహిమతోనే సృజించాడు. ఆ దేవుని మహిమతో మానవుని సృజించడానికి కల ఉద్దేశం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపుకొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి కొన్ని మాటలు బైబిల్ స్టడీ వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కనులు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయమైన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చండి. ఈరోజు వర్తమానం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు వర్తమానం ద్వారా నువ్వు మాకును ఏం బయలుపరచదలుచుకున్నారు, నాతో మాతో ఏం మాట్లాడదలుచుకున్నారు బయలుపరచండి. నేను బలహీనుడినే, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ వాక్యం ధ్యానించే అంత బలం లేని వాడిని, జ్ఞానం లేని వాడిని. కాబట్టి ప్రభా, భౌతికంగా కూడా నేను బలహీనుడినే, ఆత్మానుసారం బలహీనుడే, భౌతికంగా బలహీనుడే. మీరే ఆత్మానుసారంగా బలపరచండి, భౌతికంగా కూడా బలపరిచి శత్రు సిగ్గు మీకు మహింకరంగా వాడుకుని మహిం పొందమని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు వర్తమానం ఎంతో దీవించి శత్రు సిగ్గు పూర్తిగా మీకు మహిమ తెచ్చుకోమని, ఈరోజు వాక్యం ద్వారా మాకును అవసరమైన మాటలు పరలోకుని మీరు అనుగ్రహించమని, వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేయమని ప్రార్థన చేస్తూ, మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థన చేస్తూ, వచ్చిన వారం బట్టి స్తోత్రాలు, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించండి, ఆలస్యం అవుతున్న వారిని కూడా హెచ్చరించి సరిచేయమని, ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ బైబిల్ స్టడీ ధ్యానించడానికి కావాల్సిన బలము, శక్తిని, ఆత్మానుసారమైన బలమును పరలోకం నుండి మీరు నాపైన ఆవరింపజేసి మీ బలము ద్వారా నన్ను వాడుకుని మహిమ పొందమని, నన్ను బలపరచమని, అందులో సమస్తం చేయగలను అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మీరే మీకు మహిమకరంగా వాడుకుని మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు చూస్తాం. ఎందుకంటే ఈ బైబిల్ స్టడీ 6 సంవత్సరాలు ధ్యానించాలంటే త్వరగా ముగించాలి. రోజు త్వరగా ముగిస్తేనే 6 సంవత్సరాలు ధ్యానించగలుగుతాం.
సరే, దీంట్లో మనం చూస్తూ వస్తున్నాం కదా, మొట్టమొదటిగా మహిమగల సంఘంలో మొదట ఎవరిని చూస్తున్నాం మనం? మహిమగల సంఘంలో మొదటిగా మనం చూసేది ఎవరిని? అవ్వని మనం చూస్తున్నాం, మొదటి ప్రాధాన్యత. అయితే ఈ అవ్వ యొక్క జీవితంలో ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు. వీళ్ళిద్దరిని సృజించటలో, అంటే మానవుని మహిమ కలిగిన వాడిగా మానవుని సృజించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాం. రండి, మొదటి మాటను చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆ. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఆ. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలా అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. మానవుని అంటే మహిమ కలిగిన వాడిగా మానవుని సృజించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుడు తనలాగా ఉండాలని. ఎలా ఉండాలండి? మానవుడు తన అంటే ఎవరు? దేవునిలాగా. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు కాబట్టి మానవుని సృజించుటలో, మహిమ కలిగిన వాడినిగా మానవుని సృజించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము ఏంటి? మానవుని సృజించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, మానవుడు తన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి లాగా. ఎవరిలాగండి? యేసుక్రీస్తు ప్రభువారి లాగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? అసలు మానవుని సృజించట్లో దేవుని ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి లాగా మనం ఉండాలని. నేను ఒక బుక్ చదువుతూ వచ్చా. దాంట్లో ఏముందంటే, దైవత్వంతో కూడిన వారు అందరూ కూడా ఒక సభలాగా జరుగుతూ వచ్చిందంట. ఈ సభలో ఏం జరుగుతూ వచ్చిందంటే, సభ అంటే కొంతమంది కూర్చున్నారండి, 2-3 కూర్చున్నారు. వాళ్ళల్లో ఏమనుకుంటూ వచ్చారంటే, ఒక మానవుడిని మన రూపంలో తయారు చేద్దామని అనుకున్నారంట. ఏమనుకున్నారు? మానవుని తయారు చేద్దాం, మన రూపంలో ఒక మనిషిని తయారు చేద్దాం అనుకున్నారట. సభలో జరిగిన మాట ఇది. ఎక్కడ జరిగింది? సభలో. ఎవరి రూపము? మానవుని రూపం తయారు చేద్దాం. ఎవరి రూపము? మన రూపం, మన పోలిక చొప్పున మానవుని తయారు చేద్దాం అనుకున్నారు. తయారు చేసే టైంలో సభ ఎట్లా జరిగింది? 3 మనుషుల మధ్యలో సభ జరిగింది అనుకోండి. ఈ సభ 3 మనుషుల మధ్యలో జరిగింది. ఏమని? ఒక మనుషుని తయారు చేద్దామని. ఎట్లాగూ? మన పోలిక చొప్పున అన్నారు. కానీ చివరికి 3 మనుషులు సభలో దైవత్వంతో కూడిన మానవుని యొక్క రూపము ఒక వ్యక్తిలోకే వచ్చింది. 3 ఉన్నారు, కానీ 3 ఏమనుకున్నారు? మన పోలిక చొప్పున నరుని సృజించడం అన్నారు. అవునా? 26వ వచనంలో మన పోలిక చొప్పున అన్నారు. 27వ వచనంకి వచ్చేదానికి తన రూపంలో, అంటే ఇక్కడ ఎవరి రూపంలో సృజించాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కలిపి వారి యొక్క కలయికలో మానవుని సృజించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుని సృజించాలి. సృజించే టయానికి వచ్చేదానికి ఎవరి రూపంలో సృజించాడు? తన రూపమున అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎవరి రూపం అండి? తన రూపము. తానంటే ఎవరు? యేసు ప్రభువారు. అందుకనే గత వారం కూడా చూపిస్తూ వచ్చా, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అక్కడ చూపిస్తూ వచ్చాము. ఏమని? ఆయన లేకుండా ఏది సృజించబడలేదు, ఆయన ద్వారానే అన్ని సృజించబడ్డాయి. అంటే అన్నిట్లో ఆదాము కూడా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించట్లో దేవుని యొక్క ఉద్దేశము ఏమిటంటే, మానవుడు దేవుని లాగా ఉండాలని. ఎలా ఉండాలని? మానవుడు దేవునిలాగా అంటే తనలాగా ఉండాలని. మానవుడు అంటే మానవుని ఎందుకు సృజించాడంటే తనలాగా ఉండాలండి. తాను ఎలా ఉన్నాడు? యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో అలాగ మనం ఉండాలని. అంటే యేసు ప్రభువారి యొక్క రూపంలో
ఇంకా దీని గురించి చాలా విషయాలు ఉంటాయి. దీని గురించి ఒక 7 విషయాలు చెప్పొచ్చు. ఇది ఇంట్రడక్షన్ 7 విషయాలు ఈరోజు. ఏ విషయంలో? అవ్వ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఒక 7 విషయాలు చెబుతున్నా ఫస్ట్. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అప్పుడే అయ్యేది కాదు. చెప్పే కదా 6 సంవత్సరాలు బైబిల్ స్టడీ అంటే నాకే మైండ్ మొత్తం గిర్రనే తిరుగుతుంది 6 సంవత్సరాలు ఎట్ట చెప్పాలని. కాబట్టి మొదట మానవుణ్ణి సృజించట్లో అంటే దేవుడు తన పోలికలో సృజించుకున్నాడు. ఆయన పోలికలో, ఆయన లాగా, ఆయన ఎలా ఉన్నాడు అంటే యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో అలాంటి స్వరూపంలో మానవుని సృజించుకున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందండి. మానవుణ్ణి మహిమ కలిగిన వాడుగా సృజించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువారి యొక్క రూపంలో మానవుని సృజించాడు. యేసు ప్రభువారు లాగా ఉండాలని. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, ఆయన జ్యేష్ఠుడై ఉండి, ఎక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి. బహుశా సమయం ఉండదు దాన్ని బట్టి చూద్దాం, లేకపోతే తర్వాత చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగెనో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటి? తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు. ఎవరు కుమారుడు? దేవుని యొక్క కుమారుడు. అనేక కుమారుల్లో అనేక కుమారులు కాదు, క్షమించండి, సహోదరులు జ్యేష్ఠుడగినట్లు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే తన కుమారుడే అనేక మంది సహోదరులు, తనకు కలిగిన సహోదరులు అందరిలో కల్లా జ్యేష్ఠుడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము కంటే ముంగటే యేసు ప్రభువారు ఉన్నాడు. యేసు ప్రభువారి స్వరూపంలో ఆదామును సృజించాడు. అంటే అవ్వనైనా ఆదామునైనా యేసు ప్రభువారి యొక్క స్వరూపాన్ని బట్టి ఆదాము వచ్చాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా దేవుడు అవ్వను సృజించాడు. అంటే మొట్టమొదట సృష్టి ఏ అనుభవంలో జరుగుతూ వచ్చిందండి? మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుడు తనలాగా అంటే యేసు ప్రభువారి లాగా మానవుడు ఉండాలని దేవుడు మానవుడిని ఏం చేశాడు? సృజించాడు. తన కుమారుని యొక్క రూపంలో సృజించాడు. అయితే తన కుమారుని యొక్క రూపంలో సృజించబడిన మానవుడు పాపంలో పడిపోయి, లోకంలో పడిపోయి, శరీరాశల్లో పడిపోయి, లోకాశల్లో కూరుకుపోవటం ద్వారా ఆ మానవుని తిరిగి మరలా రక్షించుకోవడం కొరకై మరలా తన కుమారునే పంపాడు ఈ లోకానికి దేవుడు. అయితే ఈ విషయాలన్నీ తర్వాత మనకు అర్థమవుతాయి. దేవుడు మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారి లాగా ఉండాలని. అందుకని మానవుని సృజించాడు. ఎందుకు సృజించాడండి మానవుణ్ణి? రోజు ఇంట్లో కొట్లాడుకోమని, గొడవలు పెట్టుకోమని, భార్యాభర్తల ఇద్దరి మధ్యలో గొడవలు, కొట్లాట్లు, తిట్లాట్లు ఉండాలని కాదు మానవుని సృజించింది. ఎందుకు సృజించాడు మానవుణ్ణి? యేసు ప్రభువారి లాగా మనం ఉండాలని. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు, యేసు ప్రభువారు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, అలా మనం ఉండాలని మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని సృజించాడు. ఇక్కడ దేవుడు మానవుని మహిమ కలిగిన వాడిగా సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారి లాగా మానవుడు ఉండాలి. ఇది మొదటిది. మనల్ని ఎందుకు సృజించాడండి దేవుడు? యేసు ప్రభువారి లాగా ఉంటారు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే పౌలు ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి, పౌలు ఎలా ఉన్నాడు? యేసు క్రీస్తు ప్రభువారి లాగా ఉన్నాడు. అంటే దేవుడు పౌలు సృజించిన విధానంలో పౌలు సక్సెస్ అయిపోయాడు. పౌలు ఏమయ్యాడు? సక్సెస్ అయ్యాడు. దేవుడు ఎందుకొరకు పౌలును సృజించాడో ఆ విధానం తెలుసుకున్నాడు. ఆ విధానం ప్రకారం జీవిస్తున్నాడంటే ఆ యొక్క కోణంలో సక్సెస్ అయిపోయాడు పౌలు. కానీ మనం పౌలులాగా సక్సెస్ అవ్వాలి. దేవుడు మనం సృజించింది దేనికండి? తన కుమారుని యొక్క స్వరూపంలో. ఎందుకు? తన పోలికలో. అంటే కుమారుని లాగా మనం జీవించాలి. లోకం కుమారునిలాగా కాదు, కుమారుని వలే ఉండాలి. కుమారుడు ఎలా ఉన్నాడో, యేసు ప్రభువారు ఎలా ఈ లోకంలో జీవించాడో అలా మనం జీవించడం కొరకు మానవుణ్ణి తన మహిమ కలిగిన విధానంలో మానవుని సృజిస్తే, తన కుమారునిలాగా ఉండమని మానవుని సృజిస్తే, మానవుడు ఏం చేశాడు? పాపంలో పడిపోయి తప్పిపోయాడు. ఇది మానవుని యొక్క చరిత్ర. కాబట్టి మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా దేవుడు సృజించటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారి లాంటి జీవితం మానవుడు కలిగి ఉండాలి. యేసు ప్రభువారి లాగా
మానవుడు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక రెండోది, మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించుటలో, అంటే ఇంకా పాపలో పడకమునుపు మహిమ కలిగిన వాడిగా మానవుని సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం మొదటిగా ఏంటి? మానవుడు యేసు ప్రభు వారిలాగా ఉండాలి. రెండో ఉద్దేశం ఏంటి? రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టే ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. రెండో ఉద్దేశం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. చాలక్క. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. మానవుని మహిమ కలిగిన వారిగా సృజించటంలో దేవుని యొక్క ఉద్దేశం మొదటిగా ఏంటి? మానవుడు యేసు ప్రభులాగా జీవించాలి. యేసు ప్రభులాగా కాదు, యేసు ప్రభు వలె జీవించడం కొరకు మానవుని సృజించాడు. రెండోదిగా మానవుని సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రెండవదిగా ఏంటి? ఆశీర్వాదం పొందాలని. ఏం పొందుకోవాలండి? ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందుకోకుండానే ఒక వ్యక్తి కింద పడిపోయాడు. ఎవరా వ్యక్తి? రండి, ఒక వ్యక్తి అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఎవరన్నది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఎవరు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం 12 నుండి. సరే ఒక్క నిమిషం అక్క, ఎక్కువ వద్దు, 11వ వచనం చదువుదాం చాలు. చదవండి. చాలక్క. కాబట్టి ఇక్కడ ఎవరు పడ్డారు? సాతానుడు పడ్డాడు. ఎక్కడి నుండి పడ్డాడు? ఆకాశం నుండి, దేవుని దగ్గర నుంచి కింద పడద్రోయబడ్డాడు. వాడి గురించి రాయబడుతుంది, ఓ తేజ నక్షత్రమా వేకు చొక్క నువ్వు ఎలా పడ్డావని రాయబడుతూ వచ్చింది. వీడు పడ్డాడు. కారణం ఏంటి? వీడు పడటం ద్వారా వీడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించున్నాడు కాబట్టి ఈ లోకానికి కింద పడుతూ వచ్చాడు. అయితే దేవుడు మానవుని సృజించట్లో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మానవుడు దేవుని ఆశీర్వాదం పొందాలి. ఏం పొందాలండి? దేవుని ఆశీర్వాదం. అంటే వీడికి అనుభవాలు లేవు, వీడికి దేవుని ఆశీర్వాదాలు ఇవన్నీ కాదు కావాల్సింది. ఏం కావాలా? ఘనత కావాలా, పేరు కావాలా, ప్రఖ్యాతి కావాలి. మీరందరూ ఇటు జరగండి, మీకు బోర్డు కనపడదు, ఇటు జరగండి. కాబట్టి సాతానుకు ఉన్న ఆలోచన ఏంటి? ఏం కావాలి? సాతానుకు ఉన్నది ఏంటి చెప్పండి? సాతానుడికి ఏముండే? ఏం కావాలి వాడికి? పేరు, ఇంకా గొప్పతనం, ఇంకా మీకు తెలిసినవి చెప్పండి. ప్రఖ్యాతి అంటే గొప్పతనంలో వచ్చింది అక్క. ఇంకా ఘనత, ఇంకా లోకము, ఇంకా ఇంతేనా? సాతానుడు ఆలోచన ఇంతేనే ఉంది. మరి వాటిల్లో ఇంకోటి చెప్పండి ఏంటో. నేను చెప్తా ఏనండి అక్క, మీకు తెలియదు అన్నది నాకు అర్థమైపోయింది. వాడి ఉద్దేశం ఏంటంటే, 5వదిగా 1 పేరు కావాలి, 2 గొప్ప కావాలి, 3 ఘనత కావాలి, 4 లోకం కావాలి, 5వది నేనే దేవుణ్ణి. మరి వాడి జీవితం అదే కదా, నేనే దేవుణ్ణి అన్నట్టు ఉన్నాడు. వాడి ఆలోచన ఇంటెన్షన్ ఏంటి? వాడి విధానం ఏంటి? నేనే దేవుణ్ణి అంటేవాడిని, నేనే దేవుణ్ణి. ఒకానొక సమయంలో మనం చూసినట్టయితే ప్రాటంగా ధ్యానిస్తాం కదా, మనకు అర్థమైంది. ఒకానొక సమయంలో వాడు కూడా వచ్చి నేనే మెస్సయ్యను అన్నట్టు వెలుగుదోత వలె రూపాన్ని ధరించుకుని వస్తాడంట. అంటే అర్థం ఏంటి? నేనే మెస్సయ్యని, నేనే ప్రభుని, నేనే రక్షకుని, నేనే దేవుని చూపించడానికి వెలుగుదోత వలె వస్తాడంట. అందుకే మనం ఏం చేయాలా? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం కాబట్టి వెలుగులో ఉంటూ కూడా వెలుగేంటో చీకటేంటో తెలుసుకోవాలి. వెలుగులో ఉంటూ కూడా అసలైన వెలుగేంటి, నిజమైన వెలుగు కాదేంటో కూడా తెలుసుకోవాలి. సాతానుడు ఎలా ఉంటాడు? వెలుగు దోత వలె వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మానవుని సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుడిని ఆశీర్వాదించాలి. మానవుడు
మానవుడిని ఆశీర్వదించాలి, మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి. అంటే ఏవైతే దేవుడు మానవుడికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలు అయితే మానవుడికి దేవుడు ఇవ్వాలనుకున్నాడో, ఎటువంటి ఆశీర్వాదాలు పరసంబంధమైన ఆశీర్వాదాలు అయితే దేవుడు మానవుడికి ఇవ్వాలనుకున్నాడో అవి మానవుడు పొందటం కొరకు దేవుడు మానవుడిని ఏం చేశాడండి? సృజించాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఏదైనా తోటలో అవ్వ మరి సాతాను యొక్క వలలో పడిపోయి ఆ యొక్క జీవితం తర్వాత ఏం జరుగుతూ వస్తుందండి? పాపంలో పడిపోవటం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? దేవుని శాపాన్ని పొందుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీని శపించాడు, పాముని శపించాడు, ఆదాం కూడా శపించబడిన అనుభవంలో వచ్చాడు. ఏమని? నువ్వు చెవటోర్చి ఇక నుంచి కష్టపడి నువ్వు తినాల్సిందే, నీ చెవటోర్చి నువ్వు తినాల్సిందే, నువ్వు భూమి పండించుకుని నువ్వు తినాల్సిందే. అంతకుముందు ఏమన్నాడు? ఈ తోట ఫలంలో ఏదైనా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఆశీర్వాదాలు లేవు ఆదాంకి. మహిమ కలిగిన వాడిగా మానవుడిని సిద్ధపరిచినప్పుడు మానవుడికి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మహిమ కలిగిన వాడిగా మానవుని సిద్ధపరిచినప్పుడు దేవుడు మానవుడికి యేసు ప్రభు వారు లాంటి జీవితాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకుని దేవుడిచ్చిన శాపాలను తెచ్చుకున్నాడు. అయితే ఏ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుని మానవుడు దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడు, మరలా మానవుడి మీద ఉన్న శాపాన్ని తీసివేసి ఆయన శాపగ్రస్తుడిగా మన కొరకే చేయబడి, మానవుడి మీద ఉన్న శాపాన్ని తీసివేయటం కొరకై ఆయన శాపగ్రస్తుడిగా చేయబడి, సిలువలో మన కొరకే శాపగ్రస్తుడిగా వేలాడి వేయబడి మన శాపాన్ని తీసివేసి మనల్ని ఏం చేస్తున్నాడు? మరలా మహిమ కలిగిన వాడిగా మనల్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఈ బైబిల్ గురించి ఆలోచిస్తే నాకు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చింది. అయ్యా, నీ బ్రెయిన్లో ఏం లేదు, నీ నరాల్లో ఏం లేదు, నీకుందల్లా ఒకటే, ఎక్కువ ఆలోచన చేయటం. ఎక్కువ ఆలోచన చేసేవంటే సింపుల్గా ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు పిచ్చోడు అయిపోతావు అన్నాడు. ఏమైపోతావు అన్నాడు. అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, నేను ఎప్పుడు పిచ్చోడిని అవుతానా, ఎప్పుడు పిచ్చోడిని అవుతానని. అంటే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏమోలేండి, అది కూడా దేవుని చిత్తమైతే పిచ్చోడం అవుతాం, లేకపోతే అవ్వం కదా. దేవుని ప్రణాళిక దేవుడు కాపాడుతాడు కదా. ఎన్నోసార్లు కాపాడింది దేవుడు, ఇప్పుడు ఎందుకు కాపాడు? సరే, ఆ పిచ్చితనం అంత వద్దు, దేవుడు అనుమతిస్తే దేవుని కొందనాలు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? బైబిల్ గురించి ఎక్కువ ధ్యానించాలంటే ఒకేసారి మనం తెలుసుకోవాలి. ఎక్కువ ధ్యానించాం కదా, ఒకేసారి తెలుసుకోవాలనుకుంటే మన పిచ్చెక్కిద్ది. ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా చాలదు మనకి, ఇంకా అంతకంటే పెద్ద హాస్పిటల్ కావాలి. అన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి. అంటే ఎక్కడ ఆదాము, ఎక్కడ ఆశీర్వాదం పోగొట్టుకోవడం, శాపగ్రస్తుడిగా ఆదాం చేయబట్టం ఏంటి? ఈ ఆదాము నుండి వచ్చిన శాపగ్రస్తమైన జీవితాన్ని తీసివేయడానికి ఆయన కుమారుడే శాపగ్రస్తుడికి ఈ లోకానికి రావటం ఏంటి? అదే మర్మం. అంటే మహిమ గల సంఘం అంటే మరి అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. ఏదో స్వరక్తం ద్వారా అంటే యేసుప్రభు నేను పాపి నన్ను క్షమించండి అన్ని మనం పాపాలు ఒప్పుకోగానే మహిమగల సంఘంగా అవుతున్నామని కాదు. ఎక్కడి నుండి ప్రజల్ని మహిమగల సంఘముగా ఎలాంటి స్వభావం కలిగిన వాడిని తీసుకొస్తున్నాడో చూడండి. దేవుని నిత్య ప్రణాళిక అంటే ఇదే. మరి కానీ రెండో మాటను మనం చూస్తున్నాం. ఇవి తక్కువగా చెబుతున్నా. వీటన్నిటికీ 7 పాయింట్లు ఉంటాయి. మళ్ళీ అర్థమవుతుందండి. ఆ 7 పాయింట్లకి 7 పాయింట్లు ఉంటాయి. అంటే అవ్వ గురించి చెప్పాలంటేనే సంవత్సరంన్నర బట్టి ఇది మ్యాక్సిమం. మినిమం ఎంత? సంవత్సరంన్నర. సరే, దీంట్లో మనం రెండో మాటను చూస్తున్నాం. మొదటి మాట ఏంటి? మానవుణ్ణి మహిమ కలిగిన వాడుగా సృజించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుడు తనలాగంటే యేసు ప్రభు వారి లాగా ఉండాలని. రెండో ఉద్దేశం ఏంటి? మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని. కానీ పొందుకోలేక శాపగ్రస్తుడేడు. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని తీసివేయడం కొరకు యేసు ప్రభు వచ్చి శాపగ్రస్తమైన జీవితాన్ని సిలువలో మన కొరకు ఆయన భరించి ఆ జీవితాన్ని తీసేశాడు. మూడవదిగా మానవుని సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మూడో మాటను మనం చూస్తున్నాం. ఆదికాండం 1:28 వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఇంకనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి ఆదికాండం 1:28 వచనంలో మూడవ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మూడవ భాగం? మానవుని మహిమ కలిగిన వాడుగా సృజించటలో దేవునికున్న ఉద్దేశము. దేవునికున్న ఉద్దేశం ఏంటంటే మూడవదిగా మానవుడు ఏం చేయాలా? 1, యేసు ప్రభువారి లాగా ఉండాలి. 2, దేవుని ఆశీర్వాదం పొందాలి. 3, మానవుడు ఏం చేయాలండి? మూడవదిగా మానవుడు ఏం చేయాలంటే ఫలించాలి.
ఏం చేయాలా? ఫలించాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం చూడండి ఎలా ఉందో. మానవుని సృజించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఈ రోజుల్లో ఆదికాండం మొదట దేవుని చూస్తాం. అంటే ఒక్క రోజుకే మొదట దేవుని ఒక్క వచనమే కనపడుతుంది. 27 వచనం లేదు, ఒక పాయింట్ చూసాం. కానీ మిగతా 6 పాయింట్లు అన్నీ కూడా 7 ఉన్నాయి. 27 వచనంలోనే 27 వచనం ఎన్ని ఉన్నాయి? 7 పాయింట్లు ఉన్నాయి. అంటే ఒక వచనంలోనే 7 విషయాలు ఉంటే ఇంకెన్ని వచనాలు ధ్యానించాలి, ఎన్ని ఏడులు చూడాలి? చెప్పు శారదక్క, నిద్ర వస్తుందా? దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటి తెలుసా? 3వ మాట, మానవుని సృజించుటలో దేవుని యొక్క ఉద్దేశం. మానవుని మహిమ కలిగిన వానిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశము ఒకటి, యేసు ప్రభువారు లాగా మానవుడు ఉండాలి. యేసు ప్రభువారు లాంటి జీవితం మానవుడు జీవించాలి. 2, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి. 3, మానవుడు ఏం చేయాలా? ఫలించాలి. మరి ఫలిస్తున్నాడా? దీని గురించి యేసు ప్రభువారు చెప్పాడు. అంటే మానవుడు ఇది కోల్పోయాడు కదా, ఫలించట్లేదని యేసు ప్రభువారు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం. అసలు ఇవన్నీ ఆదికాండంలో ఉన్నాయో ప్రభు చెబుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం ఎన్నో వచ్చిన అక్క? మొదటి వచనం నుండి చదవండి. చాలక్క, ఇప్పుడు ఇక్కడ ఆగుదాం, కొద్దిగా బ్రేక్ వేద్దాం. ఈ వచనానికి ఆది కాండంలో ఆదాము 3వ అధ్యాయంలో ఉన్న ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేయబడిన ఆదాముకి సుదీర్ఘమైన సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అని అంటే, ఇక్కడ ఏమంటాడు? నాలో ఫలింపని పనికిమాలిన తీగలన్నిటినీ ఏం చేస్తానంటున్నాడు? చెప్పండి, చదివిందే చెప్పండి. నాలో ఫలింపని ప్రతి తీగలు, అంటే పనికిరాని తీగలన్నిటిని ఏం చేస్తున్నాడు? పనికిమాలి కాదు, పనికిరాని తీగల్ని. ఇప్పుడు ఆదాము పనికొచ్చే తీగ, పనికిరాని తీగ? ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడు, అవ్వ చేత పండు తీసుకుని తినబడ్డాడు, సాతాను వచ్చి మోసగించింది, తిన్నారు. ఇప్పుడు ఆదాము ఫలించే కొమ్మలాగా ఉన్నాడా, పనికొచ్చే కొమ్మలాగా ఉన్నాడా, పనికిరాని కొమ్మలాగా ఉన్నాడా? అందుకనే బయటకు పంపింది. ఏమన్నాడు యేసు ప్రభువారు? నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారేస్తానన్నాడు. ఇప్పుడు ఆ తీగను తీసేయడా లేదా? ఏదైనా తోటలో ఉన్న తీగ పనికిరాదు. అవ్వ పనికిరాట్లా, ఆదాము పనికిరాడు, సాతాను కూడా పనికిరాడు. అక్కడ వాడు వచ్చాడు కానీ వాడిని కూడా తీసేసేసాడు ఎప్పుడు. ఇప్పుడు ఆదాము అవ్వ పనికిరాడు కాబట్టి ఆ తోటలో, ఆ వనములో, ఆ ఫలములో, ఇంకా చెప్పాలంటే ఆ వ్యవసాయంలో పనికిరారు కాబట్టే వాళ్ళని తీసి ఇంటి చదువుకోండి అని చెప్పి బయటికి పంపించాడు. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం ఎందుకు చెప్పాడు తెలుసా? అసలు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో చెప్పిన మాటలే, ఆది కాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో ఉన్న మాటలే యేసు ప్రభువారు మరలా తిరగరాస్తూ మనకు బుద్ధొచ్చే కోణంలో మాట్లాడుతున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగ. ఆ తీగ ఎవరంటే ఆదామే. ఆదామే ఆ తీగ. ఎక్కడ? ఆది కాండం మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఉన్న ఆదాము యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రాబడుతూ వచ్చాడు. యేసు ప్రభువారు, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు ఆదాం కంటే ముందులో ఉన్నాడా లేదా? మరి అదే బైబిల్ స్టడీ అంటే. ఎక్కడ ఆదాము, ఎక్కడ యేసు ప్రభువారు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు. గత వారం బైబిల్ స్టడీ అర్థం కాల, పిచ్చి ఎక్కిన వాళ్ళ గిట్టగా నా యొక్క చూస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా బైబిల్ స్టడీ ఏంటి అన్నది? అదే అలా అర్థం చేసుకోండి మీరు. నాలో ఫలింపని తీగని తీసేస్తానన్నాడు. ఫలించే తీగ ఏం చేయాలా? మరి అధికంగా ఫలించడానికి దాన్ని ఉంచుతానన్నాడు. ఇప్పుడు ఆదామును ఫలించడానికి ఉంచాడా, ఫలించకోకుండా ఉంది కాబట్టి తీసేసాడా? ఎందుకు తీసేసాడు? ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? నాయనా ఆదామా, ఈ తోటల చెట్టు ఫలంలో అన్నిటిలో నిరభ్యంతరంగా నువ్వు ఏదైనా తినొచ్చు, ఏమైనా చేసుకో, ఆ మధ్యలో ఉన్న ఫలం తినొద్దు అన్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వాటిని తిను, నువ్వు ఏదైనా చేయను, ఫలించమన్నాడు. నువ్వు ఫలభరితమైన వాడుకు ఉండాలి కానీ నిష్ప్రయోజకమైన వాడుకు ఉండకూడదు. ఇదే ఆదాము మరొక చోట కనబడుతున్నాడు. ఎక్కడ? చెప్పమ్మా, పర్లేదు. ఎక్కడ? యోహాను సువార్తని కాదు నేను అంటుంది. అంజూరపు చెట్టు, ఫలించని ఈ చెట్టు, ద్రాక్ష చెట్టే ఆదాము ఇక్కడ కనబడుతున్నాడు. ఫలింపని తీగని తీసేసాడు, అంటే దేవుని వనంలోంచి తీసేసాడు. మళ్ళీ ఇంకో చెట్టు కనపడుతుంది. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. దాన్ని చూశాడు ప్రభు వచ్చి ఏమన్నాడు?
అంజూరపు చెట్టే, ఏ చెట్టు అది? సరే ఏదో ఒక చెట్టు, అంజూరపు చెట్టేనా? అంజూరపు చెట్టే. నాకు కూడా కొద్దిగా మతిమార్పు వచ్చింది కాబట్టి ఏ చెట్టో మర్చిపోయాను అనుకోండి, మీరే చెప్పండి. అంజూరపు చెట్టు. యేసు ప్రభువారు వెళ్తా చూశాడు, దానికి కాయలు కాసే కాలం వచ్చింది, కానీ కాస్తుందా? కాస్తల్లా. ఏమన్నాడు యేసు ప్రభువారు? జ్యోతక్క నువ్వు ఎక్కడ చదువుతున్నావు అంటే, ఎక్కడ చదువుతున్నావు చెప్పమంటారా? తోటమాలి అయ్యా ఈ సంవత్సరం దాన్ని ఉంచమని బతిలాడుకున్న ఆ తోట, ఆ చెట్టు గురించి చదువుతున్నావు. నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువారు ఒక చెట్టుని శపిస్తే అది ఎండిపోయింది. మరి అదక్క నేను అడిగేది, మరి ఇప్పుడు చెబుతారు ఏంది ఎండిపోయిందని? ఏమైంది? ఆ చెట్టు ఎండిపోయింది అంటే అర్థం ఏంటి? ఇది కాయలు ఫలించినప్పుడు ఇది ఎందుకు ఎక్కడా? దీన్ని తీసేయండి. ఇది ఎందుకు? ఇది ఫలించలేనప్పుడు ఇది ఎందుకు? ఈ చెట్టు అంజూరపు కాయలు కాయాలి, కానీ అది కాయటం లేదు, అది నిష్ప్రయోజకమైనది అని దాన్ని శపించాడు. అది ఎండిపోయింది. ఆ ఎండిపోయిన చెట్టే ఆదాము. ఆ ఎండిపోయిన చెట్టు ఎవరు? ఆదాము. ఏదైనా తోటలో నుండి ఆదాము బయట పంపించబడిన తర్వాత ఆదాము ఎలా ఉన్నాడు? ప్రకాశించే వాళ్ళగా ఉంటాడా? మహిమ కలిగిన వాడుగా ఉంటాడా? దేవుని మహిమతో నింపబడ్డాడా? లేదా పాపంలో పడిపోయి చెమటోరుస్తున్నాడా? మరి చెమటోర్చేవాడు ఎలా ఉంటాడు? మనకులాగా సున్నితంగా చక్కగా నునుపుగా చక్కగా సోపు వేసి మందిరానికి వచ్చేటప్పుడు మొహం కడుక్కుని అవి ఏదో క్రీములు రాసుకుని వస్తారు కదా, అట్లా రాసుకుని వచ్చినట్టు ఉండిద్దాం మన మొహంలాగా. పొలంలో పనిచేసిన వాడు ఎలా ఉంటాడు? వాడిపోయిన వాడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఆదాము స్థితి ఎలా ఉంది? వాడిపోయిన అంజూరపు చెట్టు ఎలా ఉందో అలాంటి స్థితిలో ఆదాము ఉన్నాడు. కానీ ఆదామును దేవుడు ఎందుకు సృజించాడు? ఏమన్నాడు? ఆదికాండం 1:27 వచనంలో, ఆదికాండం 1:27 వచనం ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? మీరు ఫలించాలి. ఆదాముతో ఏమంటున్నాడు? ఫలించు నువ్వు. ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? ఫలించట్లా. తోటలో నుంచి బయట అయిపడ్డాడు. ఆ ఫలించిన చెట్టు ఎలా ఉంది? అంజూరపు చెట్టులాగా ఎండిపోయింది. ఫలించాల్సిన చెట్టు ఎండిపోయింది. ఎందుకు? దేవుని శాపాన్ని పొందుకుంది. ఆ శాపాన్ని పొందుకుని ఎండిపోయిన చెట్టులో మరలా జీవాన్ని ఇవ్వటానికి, అంటే కొట్టివేయబడిన చెట్టు మొద్దులో నుండి మరలా చిగురిచ్చినట్లు, దావీదు యొక్క వేరు చిగురు వలె, యెషయా యొక్క వేరు చిగురు వలె మరలా ఎండిపోయిన చెట్లు కూడా చిగురింపజేయటానికి యేసు ప్రభువారు వచ్చారు. హోసన్న గారు పాడతాడు, ఏదో పాట ఉంది, ఎండిపోయిన ఎడారి లాంటి తిరిగి జీవింపజేయగలిగిన వాడు. అంటే ఎండిపోయిన జీవితాన్ని మరలా జీవింపజేయగలిగిన వాడు ఆయనే. అంటే చూడండి, అసలు తోటలో నుంచి ఫలం ఫలించలేదని చెప్పి బయటికి నెట్టివేయబడిన చెట్టు, ఎండిపోయినటువంటి అనుభవం ఉన్న చెట్టుని దాంట్లో మరలా జీవాన్ని తీసుకొచ్చి దాన్ని మరలా కాయలు కాసే విధానంలో ఫలింపజేయటం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో చనిపోయి తిరిగి లేచాడు. ఎక్కడ ఫలించని వాడు ఎక్కడ ఫలించాలి? ఫలించని వాడుని మరలా ఫలింపజేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందండి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు? ఎక్కడో ఏదేని తోటలో ఉన్న ఆదాముని ఫలించమని చెబితే ఫలించలేదు కాబట్టి, అతను లాంటి జీవితం మనందరికీ ఉంది కాబట్టి, మనందరం కూడా దేవుడు చెప్పిన మాట ఫలించమన్నాడు కాబట్టి ఆ ఫలింపజేసే జీవితం మనకి ఇవ్వడం కొరకు యేసుప్రభు వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? ఆత్మ ఫలాల్ని ఫలిస్తున్నాం. ఈ ఫలాలే ఫలించమని ఆదాము చెప్పింది. అయ్యగారు అది ఫలించలేకే పాపంలో పడ్డాడు. ఇప్పుడు అయ్యే ఫలాలు, ఆత్మ ఫలాలు తిరిగి మనం క్రీస్తు ద్వారా, సిలువ ద్వారా మనం పొందుకుని మళ్ళా ఫలిస్తున్నాం. ఈ క్రీస్తు ద్వారా, సిలువ ఆ యొక్క ఫలాలు పొందుకోవడం కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే చెప్పాడు, నువ్వు యేసు ప్రభువారిలా జీవించాలా, నువ్వు ఆశీర్వాదం పొందాలా, నువ్వు ఫలించాలని చెప్పింది ఎవరు? యేసు ప్రభువారే. నిన్న నేడు ఏకరీతిగా ఉంది ఆయనే. ఆదామును సృజించక మునుపు ఉంది ఆయనే. ఆదాముని తన పోలికలో సృజించుకుంది ఆయనే. ఆయనే చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా ఎలా ఉండాలా? ఫలించాలి. మరి ఫలించాడా? లేదు. అందుకే ఇంకో మాట రాయబడుతుంది, ఫలించాల్సిన ఫలించలేదు కాబట్టి ఫలింపజేయడానికి ఆయన వచ్చాడు. అందుకే రాయబడుతూ వచ్చింది, మరణ శాసనం ఎవరు రాశారు? మరణ శాసనం రాసిన వాడు మరణం పొందుట ఆవశ్యకం. అతడు జీవించుచుండగా ఆ యొక్క మాట ఆ యొక్క మాటలో, ఆ యొక్క విధానంలో సక్సెస్ఫుల్ అన్నది రావడం కష్టం. దాన్ని జయించిన తర్వాతనే, అది జరిగిన తర్వాతనే ఏమైంది? దానికి విలువ ఎక్కువ. ఇప్పుడు మానవుడు ఫలించమన్నాడు, ఫలించడం కుదరలా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అసలు ఫలించే క్రైస్తవ జీవితం ఏంటో చూపించి ఆయన మనల్ని ఫలింపజేసే అనుభవంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందండి, యేసు ప్రభువారు అంటే ఏదో మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని కాదండి.
ఏదో మన పాపల కొరకు వచ్చి చనిపోయి తిరిగి లేచాడన్న ప్రణాళికే కాదు. యేసు ప్రభు వారంటే ఆయన ఒక మహాశక్తి. అసలు ఆయన గురించి చెప్పాలంటే ఈ జీవితం చాలదాం. యేసు ప్రభు వారంటే నాకు అర్థమైన కోణంలో చెప్పాలంటే ఆయన గురించి చెప్పలేం, ఇంకంతే. ఆయన అలాంటి వాడు, ఎందుకంటే ఆయన గురించి వర్ణించలేం, అంత గొప్పవాడు ఆయన యేసు ప్రభు వారు. వర్ణించడానికి కూడా కుదరదు, అంత గొప్పవాడు. ఎక్కడ ఏదైనా తోటలో ఉండవాడు, ఎక్కడ మానవుడు ఉన్నాడు, ఎక్కడికి వచ్చాడు, అసలు ఇదంతా ఆలోచిస్తుంటే మనకి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో అర్థమవుతుందా? అది నిత్యత్వం. మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం మానవుడు ఫలించాలి. ఆ ఫలించలేని స్థితిలో మానవుడు దేవుని వనంలో నుంచి నెట్టివేయబడ్డాడు కాబట్టి మరలా తిరిగి ఆ వ్యక్తి దేవుని వనం నుంచి నెట్టివేయబడిన మనస్తత్వం కలిగిన వ్యక్తి మరలా జీవింపజేయడానికి, ఫలింపజేయడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎన్నమాట ఇది? 3. మరి ముగిద్దామా? 4వ మాట కూడా చదువుదానండి. 5 మాట వరకు చెప్పమంటారా? సరే. 4వ మాట, ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుకొని దేవుడు వారితో చెప్పారు. ఆదికాండం 1:28. ఇక్కడ మనం 4వ విషయాన్ని చూస్తున్నాం. మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించటంలో ప్రభువుకున్న ఉద్దేశము, దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? 1, యేసు ప్రభు లాంటి జీవితాన్ని జీవించాలి, యేసు ప్రభులాగా జీవించాలి. 2, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. 3, మానవుడు ఫలించాలి. అందుకే దేవుడు మానవుడు మహిమ కలిగిన వాడిగా సిద్ధపరిచాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ కలిగిన వాడికి ఉంటామో అప్పుడు యేసు ప్రభు వారిలాగా జీవిస్తాం, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం, అప్పుడు ఆత్మానుసారంగా కూడా ఫలిస్తాం. అంటే మహిమ కలిగిన అనుభవంలోకి వచ్చినప్పుడే. ఇక 4వ కోణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, మానవుని సృజించుటలో, మానవుని మహిమ కలిగిన వాడిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం మానవుడు అభివృద్ధి పొందాలి. ఏం చేయబడాలండి? మానవుడు కాబట్టి మానవునికి ఉన్న ఉద్దేశం దేవునికి ఉన్న ఉద్దేశం మానవుడు కాదు, మానవుడి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం 4వది ఏంటంటే మానవుడు అభివృద్ధి పొందాలి. ఏమవ్వాలి? మానవుడు అభివృద్ధి చెందాలి. అంటే ఎట్లేసిన గొంగల పురుగు అట్లా ఉండకూడదు. ఎట్లేసిన గొంగల పురుగు అట్లా ఉండకూడదు. ఏమవ్వాలా? గొంగల పురుగు ఏమవ్వాలి? బటర్ఫ్లై లాగా రావాలి. ఏదో గొంగల పురుగు లాగా ఉంటే ఏమైంది? అందరూ చంపుతారు. బటర్ఫ్లై లాగా వస్తే అందరూ దగ్గర తీస్తారు. అంటే అర్థం ఏంటి? ఒక కొత్త రూపాంతరంలోకి రావాలి. అంటే మానవుణ్ణి మహిమ కలిగిన వాడుగా దేవుడి సిద్ధపరచుట్లో, మానవుని సృజించుటలో మహిమ కలిగిన వాడుగా మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశము 4వది ఏంటంటే అభివృద్ధి పొందాలి. మానవుడు ఏం చేయబడాలా? అభివృద్ధి. అంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు అభివృద్ధి పొందుతూ ఉండాలి. అభివృద్ధిని కోల్పోయిన విధానంలో ఉండకూడదు. మానవుడు ఎలా ఉండాలండి? అభివృద్ధి పొందాలి. అంటే మానవుని యొక్క జీవిత చరిత్ర చూడగా మానవుని యొక్క మానవుని దేవుడు సృజించింది దేనికంటే అభివృద్ధి చెందటానికి. అందుకే ప్రభు అంటాడు, మీరు ఫలించి ఏం చేయాలా? మీరు ఫలించి, ఆ మాట రాయబడుతుందా లేదా? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. మనం ఏం చేయాలా? అభివృద్ధి పొందాలి. అంటే దేవుడు మనల్ని మహిమ కలిగిన వారిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి. మనం ఎక్కడేసిన గొంగర పురుగు అలా ఉంటాం కాదు. మనం ఎలా ఉండాలా? అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంటే మనం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అభివృద్ధిలోకి మనం వస్తూ ఉండాలి. అందుకని మానవుణ్ణి దేవుడు సృజించాడు. మానవుడు ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? ఇందా చూసాం కదా, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతానుడి విషయాల్లో అభివృద్ధి చెందాలి. మరి అందుకే అదేగా మనం చెందుతుంది. నిజం చెప్పండి అక్క, ఎందుకు అబద్ధం చెప్పుకుంటాము? మనం ఏ విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాం? దేవుని విషయాల్లోనా, సాతానుడి విషయాల్లోనా? మరి అంత గొప్పగా దేవుని మందిని ఉంటూ కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా, దేవుని మాటలు చెవులు పెడుతూ కూడా, హృదయంలోకి దేవుని వాక్యాలు తీసుకుంటూ కూడా ఇంకా సాతాను విషయాల్లో అభివృద్ధి చెందుతున్నామని ఎంత గొప్పగా చెబుతున్నాము. ఎంత గొప్ప అనుభవంలోకి మనం ఏ అనుభవంలోకి వస్తున్నాం? ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలా? దేవుని విషయాల్లో, దేవుని యొక్క గుణ లక్షణాల్లో, దేవుని యొక్క మనస్తత్వంలో,
నిజంగా ఆదాము అభివృద్ధి చెందిన అనుభవం ఆదాములో ఉన్నట్టయితే దేవుడు ఆదాం దగ్గరికి ఏం చేస్తున్నాడండి? ప్రతిరోజు ఎలా వస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ఆదాం కొరకు? దేవుడు సమయాన్ని కేటాయిస్తున్నాడు. సమయాన్ని కేటాయించి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆదాం దగ్గరికి వస్తున్నాడు. ఆదాం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతిరోజు సల్లమాటలా ఆదాం దగ్గరికి వచ్చి ఆదామును కలుసుకుని ఆదాంతో, ఏం ఆదామా, బాగుండావా, ఈరోజు ఎట్ట జరిగింది, ఏం తిన్నావు, చేప తిన్నావా, మరి చికెన్ తిన్నావా, మటన్ తిన్నావా, ఏం తిన్నావా ఆదామా, ఇవన్నీ చక్క ముచ్చట్లు ఎన్ని ఉంటాయో. యాక పండు తిన్నావా అన్నది అప్పుడే రాలేదులేండి, తర్వాత వచ్చింది పండు సంగతి. ఎన్ని అడుగుతూ వచ్చాడు అంటే ఇక్కడ ప్రేమ కనపడుతుంది. అంటే అభివృద్ధి, దేవుడు యొక్క ఆదామును అభివృద్ధి చేయడానికి ఎన్నో విషయాల్లో దేవుడు కూడా వచ్చి ఆదాము దగ్గరకు వచ్చి కలుసుకుంటున్నాడు. ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము, ప్రభా పలానా విషయంలో అభివృద్ధి అవ్వలేకపోతున్నా, పలానా విషయంలో అభివృద్ధి పొందలేకపోతున్నా అని చెప్తే దేవుడు అభివృద్ధి అవ్వడానికి మార్గం కూడా చూపిస్తాడు. చూపించడా? ఒక మాట అంటాడు, ఏమంటాడు? యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే, ఇదిగో పురాతనమైన మార్గం గురించి విచారించి, క్షమించండి, పురాతనమైన మార్గం కాదు, యెషయా గ్రంథము, తప్పు చదవద్దు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం 18 నుండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులను పారజేస్తున్నాను. ఏమంటున్నాడండి? అరణ్యంలో త్రోవను కలుగు చేస్తాను, ఎడారిలో నదులు కలుగు చేయగలను. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. మరి ఆదాము అభివృద్ధి చెందకపోతే దేవుడిని అడిగితే దేవుడు ఒక మార్గం చూపించడా? అరణ్యంలోనే ఒక మార్గాన్ని చూపించేవాడు, ఎడారిలో నదులను తీసుకొచ్చే దేవుడు. ఆదాము అభివృద్ధి పొందకపోతే అభివృద్ధి పొందడానికి ఒక మార్గం చూపించడా? దేవుడు చూపిస్తాడు. మరి ఆదాము ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? పండు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు శారదక్క చెప్పినట్టు పండు దగ్గరికి వెళ్ళాడు, పండుని తిన్నాడు. అసలు అభివృద్ధి కూడా పోయింది, ఉండదు కూడా పోయింది. ఇప్పుడు ఏమైంది ఆదాము యొక్క స్థితి? ఇప్పటిదాకా దేవుని వనంలో ఉన్నవాడు ఇప్పుడు దేవుని వనానికి బయటికి రావాల్సి వచ్చింది. ఆవిడ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మానవుని మహిమ కలిగిన వారిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం. 4వదిగా, మానవుడు అభివృద్ధి చెందాలి. ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలి. అంటే మానవుడు ఎట్లేసిన గొంగర పురుగులాగా అట్ట ఉండకూడదు, అభివృద్ధి పొందాలి. ఎంత అభివృద్ధి పొందాలా? దాని గురించే దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒకడు ఎలా అభివృద్ధి పొందాలా? 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతల ఫలాన్ని పొందాలి. ఆ 100 అంతల ఫలాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా 100 అంతల ఫలాన్ని పొందిన వాళ్ళు? ఎవరు? అబ్రాహాము 100 అంతల ఫలం ఏడ పొందాడు అక్క? 100 అంతల ఫలం పొందిన వాళ్ళు ఆ బైబిల్లో ఉన్నారా? ఎవరు? ఆదామా? హానోకు అసలు ఎక్కడ నాకైతే తెలియదే 100 అంతల ఫలం పొందినట్టు. నడిచాడు, అది వేరు. 100 అంతల ఫలం ఆ సంవత్సరం పొందాడు. పైకి చూడొద్దు, కింద చూడొద్దు. ఇస్సాకు. ఎవరు? ఇస్సాకు. ఆ సంవత్సరం పంటేసి ఏం చేశాడు? 100 అంతల ఫలాన్ని పొందాడు. 30 అంతలు 60 అంతలు దాటి 100 అంతలకు వెళ్ళాడు. అంటే ఇస్సాకు ఇప్పుడు ఏ కోణంలో ఉన్నాడు? అభివృద్ధి పొందినటువంటి అనుభవంలో ఉన్నాడు. 30 అంతలు దాటేశాడు, 60 అంతలు దాటేశాడు. ఇప్పుడు ఏ మైల్ రాయిలో ఉన్నాడు? 100 అంతల మైల్ రాయి. అంటే 100% అభివృద్ధి పొందిన అనుభవం ఉంటాడు. కొన్ని పంటలు వేస్తాం, ఆ పంటల్లో కొన్ని పసర పురుగులు తినే ఉంటాయి, కొన్ని చీడ పురుగులు తినేసే ఉంటాయి, కొన్ని గొంగళ పురుగులు తినేసే ఉంటాయి. ఇవన్నీ తినగా కొన్ని గాలి వానకు పోతాయి, కొన్ని వడగండ్ల వానకు పోతాయి, కొన్ని ఏమో ఫలించినటువంటి చెట్లు ఉంటాయి. ఇవన్నీ పోగా మిగతా ఇది మన ఇంటికి వచ్చే ఫలమే మనం తినేది. కానీ ఆ ఇస్సాకు యొక్క జీవితం చూడగా 100 అంతల ఫలాన్ని తిన్నాడు. అంటే 100 అంతల ఫలాన్ని తిన్నాడు ఎందుకంటే 100 అంతలు పొందుకున్నాడు. ఆ సంవత్సరం అతడు ఎలా ఉన్నాడు? క్రమక్రమంగా ఎదుగుతూ 100 అంతల ఫలం. ఎంత గొప్ప అనుభవం! అంటే మానవుడు 30 దాటాలి, 60 దాటాలి, 100 అంతల ఫలం అంటే అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ప్రణాళిక. కానీ మానవుడు ఏం చేస్తున్నాడండి? అసలు 30 నుండి కిందకే వచ్చేస్తున్నాడు. వయసు కానీ ఒకప్పుడు
900 సంవత్సరాలు దాటి బ్రతికినవాడు ఇప్పుడు 120 సంవత్సరాలకు వచ్చినవాడు 70 సంవత్సరాలకు వచ్చాడు చూసారా. అట్టాగు మానవుడు అభివృద్ధి కూడా ఎలా వస్తుంది, రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టుగా తగ్గిపోతుంది మానవుడి జీవితం కూడా, పెరగట్లా. ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, 969 లేదా 70 వేసుకోండి, ఒక టైం ఉంది మన మాటలు అనుకుందాం 970. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చావన్నా, 900 ఎగిరిపోయినాయి, 900 సంవత్సరాలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చావు, ఆ 70 కూడా ఎగిరిపోయినాయిలేండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 40 30. అంటే మానవుడి జీవితం తగ్గిపోతుంది, ఇక పెరగట్లా. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం అభివృద్ధిలోకి రావాలి. ఏం చేయాలి, మనం అభివృద్ధి పొందాలి. నిస్సహాయ స్థితిలో లేదా దిగజారిపోయిన స్థితిలో తక్కువైపోయిన స్థితిలోకి మనం రాకూడదు. మనం ఎలా ఉండాలా, అభివృద్ధి పొందాలి. అది దేవుని యొక్క నిత్య ప్రణాళిక. అందుకే మానవుడిని మహిమ కలిగిన వాడిగా సిద్ధపరిచాడు. కానీ మానవుడు అభివృద్ధి పొందలేక పాపంలో పడిపోయి దేవుని ద్వారా అభివృద్ధి పొందే ఆ యొక్క జీవితాన్ని పోగొట్టుకుని పాపంలో అభివృద్ధి పొందుతూ వెళ్తున్నాడు మానవుడు. ఈ పాపంలో అభివృద్ధి పొందుతూ దేవుని ద్వారా అభివృద్ధి పొందలేని మానవుడిని తిరిగి దేవునిలో అభివృద్ధి పొందటం కొరకై, ఆ మానవుడు తిరిగి దేవునిలో అభివృద్ధి పొందే జీవితం ఇవ్వటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎన్నో మాట, 4 మానవుని సృజించటలో దేవునికున్న ఉద్దేశం. 5 మానవుని సృజించటలు, మానవుని మహిమ కలిగిన వాడిగా సృజించటలో దేవునికి యొక్క ఉద్దేశం, దేవునికి ఉన్న ఉద్దేశం. 5వ మాట ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎక్కడనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఎన్నమాట అండి ఇది, 5వదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మానవుణ్ణి దేవుడు సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, 5వదిగా మానవుని యొక్క జీవితం. ఐదవదిగా మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మానవుడు ఏం చేయబడాలా, విస్తరించాలి. ఎలా ఉండాలండి, విస్తరించాలి. అందుకే యోసేపు గురించి ఒక మాట రాయబడింది. యోసేపు ఏంటి, ఫలించడు కొమ్మ, దాని యొక్క రెమ్మలు ఏమవుతున్నాయి, గొప్ప గొప్ప గోడలు దాటి వెళ్ళిపోతున్నాయి. అంటే యోసేపు ఎలా ఉన్నాడు, ఫలించేటటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. మన జీవితాల్లో, దేవునిలో ఉంటున్న మన జీవితాలు, విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితంలో ఉంటున్న మనం ఎలా ఉండాలా, ఫలించాలి. ఎలా ఉండాలి, విస్తరించాలి. ఫలించడం కాదు, విస్తరించాలి. అంటే మన జీవితం ఎలా ఉండాలంటే గోడలు దాటి వెళ్ళిపోవాలి, అంటే విస్తరించడం. అది చూడండి, ఒక గోడ లోపల ఉండటమేమో విస్తరించడం కాదు, గోడలు దాటి వెళ్ళిపోవటం ఏంటి, విస్తరించడం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పేరు ఉంది, ఆ వ్యక్తి పేరు ఇక్కడ నర్సాపూర్ వరకే కాకుండా హైదరాబాద్ వరకు వెళ్ళిందనుకో, దాని అర్థం ఏంటి, విస్తరించిందని అర్థం. అంటే మానవుణ్ణి మహిమ కలిగిన వాడిగా దేవుడు సృజించడంలో దేవుని యొక్క ఉన్న ఉద్దేశం ఏంటంటే, లేదా మానవుని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మానవుడు విస్తరించాలి. ఎలా ఉండాలండి, విస్తరించాలి. అందుకే దేవుడు చెబుతున్నాడు, మీరు వెళ్ళి విస్తరించుడి. అదే మాట మరి అనేక కోణాల్లో అనేక మందితో చెబుతూ వస్తాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మానవుడు ఏమవ్వాలా, విస్తరించాలి. అంటే మానవుని యొక్క జీవితము విస్తారమైన విధానంలో దేవుని కొరకు విస్తరించిన అనుభవం ఉండాలి, కానీ ఆగిపోయిన అనుభవం ఉండకూడదు. స్టాప్ ఆగిపోయినటువంటి అనుభవాలు ఉండకూడదు. మన జీవితాలు స్టాప్లు ఉంటాయి, కానీ అలా ఉండకూడదు. మానవుడు ఎలా ఉండాలా, విస్తరించాలి. ఇదెన్నో మాట, 5. ఐదవదిగా మానవుడిని మహిమ కలిగిన వాడిగా దేవుడు సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మానవుడు విస్తరించాలి. చూడండి, దేవుని సువార్త ఎంత విధానాలు, ఎన్ని కోణాలు విస్తరిస్తుంది. అవునా కదా, ఎక్కడో యెరూషలేములో స్టార్ట్ అయిన దేవుని సువార్త నర్సాపూర్ వరకు వచ్చి నర్సాపూర్లో కూడా విస్తరిస్తురాలా. ఈరోజు ఇన్ని ఆత్మలు ఉన్నాయి అంటే నర్సాపూర్లో ఆ యొక్క సువార్త విస్తరించినట్టేగా. అంటే సువార్త ఎలా విస్తరిస్తుందో అలాగ మానవుని యొక్క క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం కూడా విస్తరించాలి.
అలా మానవుడు విస్తరించలేకపోయాడు కాబట్టే, మానవుడు దూరం వరకు కూడా వ్యాపింపలేకపోయాడు కాబట్టే ఆ మానవుణ్ణి తిరిగి విస్తరింప చేయబడిన క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఇవ్వటం కొరకై తన కుమారుని కలువరిశిల్లో ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ కుమారుడు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా విస్తరిస్తున్న అనుభవం మన జీవితాల్లోకి వస్తుంది. ఇది అన్నమాట 5. ఇక 6-7 వచనాలు చూసి ముగిద్దాం రండి, నాకు టైం అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలునని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి ఇక్కడ 6వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 6వ మాట? ఏంటంటే మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం, మానవుని మహిమ కలిగిన వాడిగా, అంటే ఇక్కడ పాపల పడక మునిపి ఇవన్నీ చెబుతున్నాడు దేవుడు. మానవుని మహిమ కలిగిన వాడిగా సృజించట్లో దేవుని యొక్క ఉన్న ఉద్దేశం ఏంటంటే, మొదటిగా మానవుడు యేసుప్రభు యొక్క స్వరూపంలో ఉండాలి, యేసుప్రభులా జీవించాలి. రెండోదిగా మానవుడు దేవుని ఆశీర్వాదాలు పొందాలి. 3 మానవుడు ఫలించాలి. 4 మానవుడు అభివృద్ధి పొందాలి. 5 మానవుడు విస్తరించాలి. 6 మానవుడు ఏం చేయాలంటే భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలంట. అంటే ఏదైతే భూమి అయితే ఉందో దానిని ఏం చేయాలా? నిండించాలి. భూమిని ఏం చేయాలా? నిండించాలి, దాన్ని లోపరచాలి. అంటే దేవుడు ఏ భూమినైతే సృజించాడో, ఏ భూమినైతే దేవుడు నిర్మాణం చేశాడో, ఏ భూమినైతే ఆదాము అవ్వ కొరకు దేవుడు సృజించాడో ఆ భూమిని ఏం చేయాలా? నిండించాలా, దాన్ని లోపరుచుకోవాలి. కానీ ఇది ఆదాం వల్ల కాల. ఆదాం వల్ల అయిందా? భూమిని నిండించడం కానీ దాన్ని లోపరుచుకునే అనుభవం ఆదాం వల్ల అయిందా? ఆదాం వల్ల కాల. ఆదాం లోపరుచుకున్నాడా? లోపరుచుకోలే. భూమి నుండి మొలిచిన చెట్టులో ఉండ ఒక కాయనే దాన్ని లోపరుచుకోలేని స్థితిలోకి వచ్చేసాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అలాంటి అనుభవం ఆదాంలోకి వచ్చింది. ఆదాం యొక్క జీవితం చూడగా ఇప్పుడు ఆదామే లోపరచబడిన అనుభవంలోకి వచ్చాడు. ఎవరు లోపరుచుకున్నారు ఆదాముని? సాతానుడు. మరి ఆదాం ఏం చేయాలా? భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. అంటే భూమి మొత్తాన్ని కూడా నిండించాలా, దాన్ని లోపరుచుకోవాలంటే తాను స్వాధీనం చేసుకోవాలి. కానీ ఆదాము స్వాధీనం చేసుకోవాల్సినటువంటి భూమిని, ఆదాము నిండించాల్సినటువంటి భూమిని ఆదామే నిందించాలి, ఆదామే స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆదాం ఏమైపోయాడు? సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. సాతాను వశపరుచుకుంది, సాతాను లోపరుచుకుంటూ వచ్చింది. ఎవరిని? ఆదాంని. అవ్వని, ఇద్దరిని కూడా. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఆదామేమో భూమిని నిందించాలా, భూమిని లోపరుచుకోవాలి. కానీ ఆదాము భూమిని నిందించలేక, భూమిని లోపరుచుకోలేక సాతాను చేతిలో చిక్కబడిపోయి ఉన్నప్పుడు, ఇదే ఆదాము లాంటి జీవితం కలిగిన మనము అనేక విషయాల్లో దేవుని రాజ్యాన్ని పొందుకోలేక, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, నిందించలేము, దాన్ని లోపరుచుకోవటం అంటే మనం పొందుకోలేకపోతున్నాం దేవుని రాజ్యాన్ని. మనం దేవుని రాజ్యాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యేసుప్రభువుని ఈ లోకానికి పంపడం ద్వారా యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి మనము దేవుని రాజ్యాన్ని పొందుకోవడం, లోపరుచుకోవడం అంటే దేవుని రాజ్యాన్ని కలిగి ఉండే క్రైస్తవ జీవితాన్ని మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభువు ద్వారా అందిస్తున్నాడు. క్రీస్తు ద్వారా దేవుని రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. క్రీస్తు ద్వారా ఏమవుతుంది? దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. యేసుప్రభువు ద్వారా ఒక గొప్ప దేవుని రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఆ దేవుని రాజ్యం మనకి ఎట్లా వస్తుంది? ఒకప్పుడు ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాల్సిన వారు దాన్ని పొందుకోలేకపోయాం. భూమిని నిందించాలని నిందించలేకపోయాం, దాన్ని లోపరుచుకోలేకపోయాం. సాతానుడే మనం లోపరుచుకుంది. సాతాను మనం లోపరుచుకోవడం ద్వారా సాతాను యొక్క వశం నుండి మనల్ని విడిపించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, అంటే పరలోక రాజ్యాన్ని పొందుకునేవారుగా చేయడం కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి నరవతారికి వచ్చి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం జరుగుతుందండి? భూమిని లోపరుచుకోలేని స్థితిలో ఉండ మనం, భూమిని నిండించలేని స్థితిలో ఉండ మనం, సాతాను చేతిలో, సాతాను యొక్క వశంలో ఉండ మనం విడిపించబడి ఇప్పుడు పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతాం, అంటే స్వాధీనపరచుకోగలుగుతున్నాం.
దానికి కారణం ఏంటి? పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవటం అంటే పొందుకోగలుగుతున్నాం మనం. కారణం ఏంటి? యేసుప్రభు వరద. అంటే మానవుడిని మహిమ కలిగిన వాడిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మానవుడు అన్నిటినీ లోపరుచుకోవాలి, తన కింద అన్నీ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మానవుడే సాతాను యొక్క కిందకి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడే తన కుమారుని లోకానికి పంపి ఆదికాండం 1:20 వచనంలో చెప్పబడిన మాటలు నెరవేర్చడానికి తన కుమారుని లోకానికి పంపాడు. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండము 1:28 వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద రాకు ప్రతి జీవిని ఏమని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి 7వ మాటను మనం చూస్తున్నాం. మానవుని సృజించుటలో దేవునికున్న మానవుని మహిమ కలిగిన వాడిగా, అంటే ఇంకా పాపను పడకముందు మహిమ కలిగిన వాడిగా దేవుడు సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే 7వదిగా మానవుడు ఏలాలి. ఏలుడి అని అన్నాడు కదా, ఏలుడి అని అంటే అర్థం ఏంటి? ఏలుడి అని చెప్పాడు. ఏలమంటే అర్థం ఏంటి? అధికారం చేయమని. అంటే మానవుడికి దేవుడు ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు దేవుడు మానవుడికి. కానీ మానవుడు ఏం చేశాడు? ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏ అధికారం అయితే దేవుడు మానవుడికి ఇచ్చాడో అధికారాన్ని మానవుడు పోగొట్టుకోవడం ద్వారా తిరిగి మరలా అదే అధికారాన్ని సమకూర్చి అదే అధికారాన్ని ఇవ్వటం కొరకు యేసు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు. ఎవరిని పంపాడండి? యేసు ప్రభువారిని. అధికారం ఇచ్చాడు లేదు యేసు ప్రభువారు. ఇదే మాట ఒక చోట యేసు ప్రభువే చెప్పాడు. ఒక చోట యేసు ప్రభువారు చెప్పాడు, అధికారం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు యేసు ప్రభువారు? దేవుడు ఏం చెబుతున్నాడండి? ఆదికాండం 1:28 వచనంలో కనబడుతుంది మీ అందరికీ. ఆదికాండం 1:28 వచనం ఏమనుంది? మానవుడు ఏలుడని మానవుడు చెప్పాడు. ఇదే మాట మరి ఇంకోసారి చెప్పబడింది కొత్త నిబంధనలో కూడా. అధికారం, ఏలుడంటే అధికారం, అధికారం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చదవండి అక్క. నమ్మిన వారి వలన ఈ సృష్టి క్రియలు కనబడును. ఎలాగనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేనికి త్రాగిలను అది వారికి హాని చేయదు. అక్కడ ఆగండి. మరలా మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనాల వరకు స్పీడ్గా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు స్పీడ్గా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. 11 మంది శిష్యులు తమకు నిర్ణయించిన గడియలలో వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారిని బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏమన్నాడండి ఇక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఇప్పుడు చదివమ్మా, ఇది ఎట్లాగే పట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ముగిచ్చేస్తున్నాం, అయిపోయింది. మనం
ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఆగండి. ఏం చెప్పాడు అక్కడ? ప్రతి జీవిని ఏలుడని అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 28లో ఏం చేస్తున్నాడు మరి? నాకు సర్వాధికారం ఇవ్వబడిందని 18లో చెప్తూ 19లో ఏం చేస్తున్నాడు? ఆయన అధికారాన్ని మనకిస్తున్నాడు. అంటే ఏ అధికారం అయితే ఆదాము ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడో, ఏ అధికారం అయితే ఏదైనా తోటలో ఆదామవ్వ పోగొట్టుకున్నారో, మరలా అధికారాన్ని కలువరి శిలువ తర్వాత మానవుడికి ఇస్తున్నాడు. మళ్ళీ మీకు అర్థమవుతుందండి? శిలువ కార్యం ఎందుకు జరిగిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆదికాండం 1వ అధ్యాయం 28 వచ్చిన ఏమన్నాడు? 28 27 28లేండి. 28 ఏమన్నాడు? సమస్త జీవులను ఏలుడి అన్నాడు. అంటే అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. అధికారాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు లేదా? 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ ఇద్దరు పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న అధికారాన్ని మళ్ళీ ఎక్కడెత్తున్నాడు? అదే గుర్తు చేస్తూ ఆదాముకి నేను అధికారం ఇచ్చాను, సర్వాధికారం నాకు ఉంది, సర్వాధికారము నాకుంది. ఆ అధికారమే ఆదాము పోగొట్టుకున్నాడు కాబట్టి అదే అధికారాన్ని మరలా ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం ఆయన కలిగి ఉంది కాబట్టి ఆ అధికారాన్ని మరలా మానవుడికి ఇస్తున్నాడు. ఇది చూడండి, ఆది కాండంలో దేవుడు ఏ అధికారాన్ని అయితే మానవుడికి ఇచ్చాడో దాన్ని పోగొట్టుకున్నాడు. అదే అధికారం కలువరి శిలువ తర్వాత మళ్ళీ తిరిగి మానవుడికి ఇస్తున్నాడు దేవుడు. ఇదయ్యా దేవుని యొక్క ప్రణాళిక అంటే, దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక అంటే ఇదే. ఏంటిది అది? ఏ అధికారాన్ని అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న వాడికి మరలా అధికారం ఇవ్వడం కొరకు కలువరి శిలువలో తన కుమారుడు వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. దానికి అర్థం ఏంటి? మానవుడికి ఇప్పుడు నీకు అధికారం ఇచ్చాడు, దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, కానీ మరలా తిరిగి ఎవరైనా ఇస్తాడే నీకు? ఇవ్వడే. కానీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యోహాను సువార్త 3:16లోకి రావాలి. మానవుడు పోగొట్టుకున్న అధికారం తిరిగి మానవుడికి ఇవ్వడానికి కారణం ఏంటంటే యోహాను సువార్త 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో అది అంటే ఆదాముని దేవుడు ప్రేమించాడు. ఆదాముని అవని దేవుడు ప్రేమించాడు కాబట్టే వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ అధికారాన్ని మరలా క్రీస్తులో మనకి ఇవ్వటం కొరకై దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఈ లోకానికి తన కుమారుడు వచ్చి కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? చెప్పండి. ఆయన ఏం చేస్తున్నాడు? 18వ వచనంలో అంటున్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వడి. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు యేసు ప్రభువారు? అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారం అయితే నాకు ఇవ్వబడిందో, ఏ అధికారం అయితే ఆదాముకు నేను ఇస్తూ వచ్చానో ఆ అధికారాన్ని ఆదాము కోల్పోయాడు. అయితే నా తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి, దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి యోహాను సువార్త 3:16లో ప్రభు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ఆదాము పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని తిరిగి మరలా ఇవ్వటం కొరకు. అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు ఆదామును కాబట్టి, మరలా ఆదామును ప్రేమించాడు కాబట్టి ఆదాము అధికారం పోగొట్టుకున్నాడు. తిరిగి ఆదాముకు అధికారం ఇవ్వటం కొరకు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి కలువరి శిలువలో ప్రాణం పెట్టేటట్టు చేసి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆదాము లాంటి జీవితం కలిగిన మనకి మరలా మనం మార్చబడి రెండో ఆదాము యొక్క అనుభవంలోకి వచ్చి మనము అన్నిటిపైన అధికారాన్ని పొందుకున్నాం. ఏ అధికారం ఎక్కడ పోగొట్టుకున్నాం, ఏడ పొందుకుంటున్నాం? ఏదైనా తోటలో పోగొట్టుకున్న అధికారం శిలువ ద్వారా క్రీస్తులో మరలా మనం పొందుకుంటున్నాం. ఇదే మహిమగల సంఘానికి ఆధారం. ఇప్పుడు అర్థమవుతుందండి? గత వారం ఏం అర్థం కాల, ఈ వారం ఏమన్నా అర్థమైందా? అది ఇంకా చాలా అర్థమయ్యాయి. చాలా వారాలు ఉన్నాయి ఇంకా అర్థమవుతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మహిమగల సంఘం అంటే ఊరకనే అవ్వాల. అసలు మానవుడు మొదటగా దేవుని మహిమతోనే నింపబడ్డాడు, మహిమ కలిగిన వాడుగానే ఉన్నాడు. కానీ ఆ మహిమను కోల్పోయాడు. ఆ మహిమ కలిగిన వాడు ఎలా ఉన్నాడు? యేసు ప్రభు వారిలాగా ఉండాలా? ఆ మహిమ కలిగిన వాడు ఆశీర్వదించబడాలి, ఆ మహిమ కలిగిన వాడు ఫలించాలి, ఆ మహిమ కలిగిన వాడు అభివృద్ధి పొందాలి, ఆ మహిమ కలిగిన వాడు విస్తరించాలి, ఆ మహిమ కలిగిన వాడు
భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. ఆ మహిమ కలిగిన వాడు ఏలాలి, అంటే అధికారం చేయాలి అన్నిటిపైన. కానీ ఇవన్నీ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువు లాగా ఉండే జీవితాన్ని చెప్పండి, ఇప్పుడు చెప్పు జ్యోతక్క. పోగొట్టుకున్నాడు. మొదట 2 ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. 3 ఫలించే జీవితాన్ని పోగొట్టుకున్నాడు. 4 అభివృద్ధి పొందే జీవితాన్ని. 5 విస్తరించే జీవితం. 6 భూమి నుంచి దాన్ని లోపరుచుకునే జీవితాన్ని పోగొట్టుకున్నాడు. 7 అది అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు ఇవన్నీ మహిమ కలిగినటువంటి మానవుడికి ఇచ్చాడు. ఇవన్నీ పోగొట్టుకున్నాడు మానవుడు. పోగొట్టుకున్న మానవుడికి తిరిగి మరలా మహిమ గల సంఘముగా మానవుని చేయడానికి తన కుమారుని లోకానికి పంపి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు తన కుమారునికి అధికారం ఇచ్చాడు. ఆ కుమారుడు అంటాడు, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకునేటకు అన్నిటిపైన అధికారం. అంటే ఈ ఆదాము లాంటి జీవితం కలిగిన మన కొరకు తాను ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది. ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం కూడా కలిగి ఉన్నాడు. అదే దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక. ఆ ప్రణాళికలోనే మహిమ గల సంఘం ఉంది. అసలు ఎక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనము 27, 28 వచనాలు. కొత్త నిబంధనలో ఎక్కడ మనం ఆదాము యొక్క స్వరూపాన్ని మనం చూస్తున్నాం తెలుసా? ఇది మహిమ గల సంఘం అంటే ఇలాంటి మానవుడు. వాస్తవానికి ఇలాంటి 7 అంతల అనుభవం కలిగిన మహిమ కలిగిన మానవుడు వీటన్నిటిని కోల్పోయినటువంటి అంటే ఇవి అన్ని పొందుకోవాల్సిన మానవుడు కోల్పోయాడు. ఈ కోల్పోయిన మానవుడిని కలువరిశిల యొక్క రక్తం ద్వారా మరలా కడిగి ఆ మానవుని తన స్వరక్తం ద్వారా కొనుక్కుని సంఘముగా చేసి, ఆ సంఘముగా చేయబడిన మానవుళ్ళు ఏ మచ్చ ఏ ముడత డాగు లేకుండా చేసి అతన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడం కొరకై తనను తానే అప్పగించుకున్నాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చివరిలో ఉంది. ఏమనుంది? తనను తానే. ఆ మాట చదివి ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చివరిలో, దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తానే ఏం చేశాడు? అప్పగించుకొనెను. దాని కొరకు ఏం చేశాడండి? దేని కొరకు? 25 నుండి రాయబడుతున్న మధ్యలో చూస్తా చూడండి, మహిమ గల సంఘము ఉందా లేదా? ఆ వచనాల మధ్యలో ఉంది మహిమ గల సంఘం అని. అంటే మహిమ గల సంఘముగా ఆదాము కోల్పోయిన జీవితము కలిగిన మనల్ని మహిమ గల సంఘంగా చేయడం కొరకు తనను తానే, అది బైబిల్ స్టడీ అంటే. అర్థమైందండి? తనను తానే అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప అనుభవం. ఇప్పుడు అర్థమైందా బైబిల్ స్టడీ అంటే? నేను చెప్పే కదా, 6 సంవత్సరాలు ఈ బైబిల్ స్టడీ పట్టింది. ఎన్ని రోజులు? 6 సంవత్సరాలు కదా. మా అనుభవాలు ఏముంది లెక్క. పైనుండి ఆయన ఏదైనా 2 మాటలు ఇస్తే మేము చెప్పేవాళ్ళమే కానీ మాదేముంది, మా అనుభవాలు ఏమి లేవు, అన్ని గడ్డి పర్వత సమానం. అసలు అక్కడ మాట చదవండి, మహిమ గల సంఘముగా చేయటం కొరకు తనను తానే. అర్థమైందా? యేసు ప్రభువు కలువరి శిలువలో ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? మనల్ని మహిమ గల సంఘంగా చేయటం కొరకు తనను తానే అప్పగించుకుంటున్నాడు. అందుకే అంటాడు కదా, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు పెట్టేశాడు. తనను తానే అప్పగించుకున్నాడు తన ప్రాణాన్ని. ఎందుకు? మహిమ గల సంఘముగా మనల్ని సిద్ధపరచడానికి. దేవుని బాహుల్యము, దేవుని గొప్పతనం, ఆహా ఎంత గొప్పదే! దేవుని ప్రణాళిక ఎంత గొప్పదే! దేవుడు మానవుడి పట్ల కలిగి ఉన్న అమోఘమైన ప్రణాళిక ఎంత గొప్పదో! అది మానవుడు ఊహకు మించిన గొప్ప ప్రణాళిక. అసలు బైబిల్ మొత్తం కరెక్ట్గా చదివితే, ప్రభా ఇప్పుడు నువ్వు వస్తే నేను వచ్చేయాలన్నది ప్రభా, పరలోక రాజ్యం ఇప్పుడు చూడాలన్నది ప్రభా అనిపించింది. సరిగా బైబిల్ అర్థం చేసుకుంటే ఇప్పుడే పరలోక రాజ్యం వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడే పరలోక రాజ్యంలో ఉండాలి. అసలు ఇప్పుడే ప్రభా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావని ప్రభు మీద కూడా కోపం రావచ్చేమో, ప్రభు ఆలస్యం చేస్తున్నందుకు. నిజంగా బైబిల్ అర్థం చేసుకుంటే అంత గొప్ప అనుభవాలు మనకు తీసుకొస్తాయి. ఈ బైబిల్ తెలియని వారు, వెర్రివారు ఎలా ఉంటారు తెలుసా? ఏదో బైబిల్ అంటారు. నశించుచున్న వారికి వెర్రితనంగా కనపడిద్ది బైబిల్. రక్షించబడిన మనకు దేవుని శక్తి, ఆ శక్తే ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఏంటండి?
మానవుడి కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. తను తానే అప్పగించుకున్నాడంట మహిమ గల సంఘముగా మానవుని చేయడానికి. అది నిత్యమైన ప్రణాళిక కాదు. మహిమ కలిగిన వాడే, మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. ఏదైనా తోటలో దేవుని మహిమతో నింపబడిన అనుభవం ఉన్నాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మానవుని తిరిగి మరలా మహిమ గల సంఘంగా చేయటం కొరకు తనను తానే, అసలు నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెబుతారు, ముగిద్దాం. యేసు ప్రభువారు మానవుడి కొరకు తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? యేసు ప్రభువారు మానవుడి కొరకు తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఏమన్నా తెలుసా మీకు? చెప్పమంటారా? చెప్పండి అక్క. ఓకే, మీరక్క చెప్పండి. ఏదో చెప్పారు కదా, మన పాపాల కొరకు. ఇంకా నేనేమంటానంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, 27వ వచనంలో ఏముంది? మన పోలిక చొప్పున మానవుని సృజిద్దాం. 28 ఏముంది? తన పోలికలో. అవునా కదా? తన పోలిక. ఇప్పుడు అర్థమైందండి. యేసు ప్రభువారు మానవుడి కొరకు తను అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే, మానవుడు యేసు ప్రభువారి యొక్క రూపంలో ఉంటాడు. మానవుడు ఏ రూపంలో ఉంటాడు? యేసు ప్రభువారి యొక్క రూపంలో ఉంటాడు. తన రూపంలో ఉండే వాడిని తనను తాను ఒక రకంగా చెప్పాలంటే తనను తాను కాపాడుకోవటమే. తన రూపంలో ఉన్నాడంటే ఈ వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారి యొక్క రూపంలో ఉన్నాడు, యేసు ప్రభువారికి సంబంధించిన వాడే. అందుకే తన రూపంలో ఉన్నాడు కాబట్టి తనను తాను ఎందుకు అంటున్నానంటే, తన బిడ్డలను తాను కాపాడుకోవడానికి, తన స్వరూపంలో ఉన్న బిడ్డలను కాపాడుకోవడానికి తానే నరవతారికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఏ దేవదూతనో ఏ మహాదూతంలో కెరూబులో సెరూబుల్ని లోకాన్ని పంపలా. ఆయన రూపంలో మనం ఉన్నాం కాబట్టి ఆయనే ఈ లోకాన్ని దిగి వచ్చి మన కొరకు బలి అర్పించాడు, బలిగా చేయబడ్డాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు బైబిల్ స్టడీ చాలదు, తెల్లారిపోయింది. కాబట్టి నేను అర్ధ గంటలో 30 గంటలు ముగించాలనుకున్నా, ఎంత చాలా చేయబోతున్నట్టుంది. కాబట్టి మానవుని యొక్క నిత్య ప్రణాళిక, మానవుడి పైన దేవుని యొక్క నిత్య ప్రణాళిక వేరు. అది మనం కాపాడుకోవాలి. మనం మహిమ కలిగిన వారిగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ 7 అనుభవం మనం కలిగి ఉండాలని మానవుడిని మహిమ కలిగిన వారిగా దేవుడు సిద్ధపరిచాడు. కానీ మానవుడు ఏం చేశాడండి? ఈ 7 అనుభవాన్ని కోల్పోయాడు. యేసు ప్రభువు లాంటి జీవితం కోల్పోయాడు, ఇంకా ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, ఫలించే జీవితాన్ని, అభివృద్ధి పొందే జీవితం, విస్తరించే జీవితం, భూమి నిండించి లోపరుచుకునే జీవితం, ఏలే అధికారాన్ని కోల్పోయాడు. కోల్పోయిన వాడిని మరలా తన కలవరిశీల యొక్క రక్తం ద్వారా మరలా మహిమ కలిగిన వాడిగా చేసి మరలా ఇవన్నీ ఇచ్చాడు. మరలా తిరిగి ఏవి కోల్పోయామో ఇవన్నీ మరలా తిరిగి ఇచ్చాడు. ఈరోజు వీటిల్లో మనం ఏం కోల్పోయి ఉన్నాం, వాటిని మరలా నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ తిరిగి పొందుకోవాలి. ఎందుకు తెలుసా? నీకు మరలా ఎందుకు ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసా? మహిమ గల సంఘముగా నిన్ను సిద్ధపరచాలని, ఆ మహిమ గల సంఘంగా నువ్వు ఉండాలని. అలా ఉండటం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన రండి, ఎలీషా ప్రార్థన చేద్దురు. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నీ దాసుని ద్వారా ప్రభా మహిమగల సంఘం గురించి అనేక రీతులుగా మాట్లాడారు ప్రభా. యేసయ్యా, మానవుని ప్రభా యేసుక్రీస్తు నీ రూపంలో ప్రభా మమ్మల్ని సృజించుకోవాలనుకున్నావు ప్రభా. ఆదాము అయితే తప్పిపోయింది ప్రభా, నీ రూపంలో ప్రభా సృజించాలనుకుని మమ్మల్ని సృష్టించిన దేవా నీకు వందనాలు. అలాగే దేవా యేసయ్యా, మేము ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని ఏలాలని అనేక రీతిలుగా మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేము నశించిపోవడము, నిత్య నరకంలో ఉండడము ప్రభా, పాపంలో శాపంలో పడిపోవడం నీకు ఇష్టం లేక మనుష్య రూపంలో ప్రభా నరవతారిగా ప్రభా పరలోకమని విడిచిపెట్టి భూలోకంలో వచ్చి నా కోసం మా కోసం ప్రభా నీ మహిమతో మమ్మల్ని నింపి మహిమగల సంఘంగా మమ్మల్ని సిద్ధపరచడం కోసం ప్రభా నువ్వు కలవరిశీల్లో ప్రాణం పెట్టావు ప్రభా. అందుల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ప్రభా బలమైన పాత్రగా వాడుకొని దేవా పరలోక మర్మాలు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని మహిమగల సంఘంగా, సంఘ బిడలుగా మమ్మల్ని అందరినీ ప్రభా సిద్ధపరచమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తన కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి, పాపకి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆ నరాన్ని చేతిని తాకండి, ముట్టండి ప్రభా, స్వస్థత అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. తన మామగారు
కూడా మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. కూడి వచ్చిన కుటుంబాలు బిడల బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఒక్క కుటుంబాన్ని ఒక్క బిడని ప్రభా యేసయ్యా మీరు సిద్ధపరచండి. మహిమ గల సంఘంగా ప్రభా మీరు సాయం చేయమని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. ప్రతి కుటుంబ అవసరాలు అక్కల్లో తీర్చండి. అలాగే ప్రభా నూతనాత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. వారందరినీ నడిపించండి. సాయం చేయండి. ఈ సావాసానికి దూరంగా ఉంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారితో మీరు మాట్లాడి ఆకర్షించి అనేక ఆత్మలను నడిపించి సాయం చేయమని ఏ ఒక్క బిడ ప్రభా యేసయ్యా సావాసం నుంచి తప్పిపోకుండా ప్రభా ఆ మహిమ గల సంఘంలో ఉండకుండా దూరంగా ఉండకుండా ప్రభా నిత్య నరకానికి పాత్రలు కాకుండా కాపాడమని అందరినీ సిద్ధపరచమని సాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే దేవా ఇంకా ప్రభా సంఘంలో మందిరం విషయంలో ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. అన్ని విషయాల తోడు నడిపించండి. ఆటంకాలు దూరపరచండి దేవా. ఆ యజమానితో మీరు మాట్లాడి ప్రభా త్వరగా ప్రభా అది ముందుకు జరిపిడి కూడా 10 అడుగులు ప్రభా సాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. అన్ని పనుల తోడు నడిపించండి. ఆర్థిక విషయంలో కూడా సాయం చేయండి. సంఘ పెద్దల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. పరిచారకుల కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ మార్మస్సు దయచేయండి. బాప్టిసాల కొరకు సిద్ధపరచమని నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని నెరవేర్చమని యవన బిడ్డలు సిద్ధపరచమని నీ మందిరంలో స్థిరపరచమని అనేక ప్రజలు ప్రభా యవనస్తులు ప్రభా బయట సవాసంలో లోకంలో పాపంలో ఉంటున్నారు ప్రభా. వాళ్ళందరినీ నీ సన్నిధికి నడిపించి స్థిరపరచమని బలపరచమని బాప్టిస్టాల కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా వాళ్ళకందరికీ ప్రభా నీ చిత్తానుసారంగా వివాహాలు జరుగుతూ సిద్ధపరచి సాయం చేయండి దేవా. గర్భాల లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించండి, కటాక్షించండి, కరుణించండి, దయచూపండి దేవా. దేవా మా ప్రార్థన మనవులు ప్రభా విజ్ఞాపనని పాదసన్నిధికి చేర్చుకుని వాళ్ళకి శ్రేష్టమైన బహుమానాలు దయచేయమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. ఇంకా దేవా అనారోగ్యంలో బలహీనతలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాలు దయచేయండి, శ్రమను దయచేయండి ప్రభా. ఎండలో తీవ్రత ఎక్కువగా ఉంది ప్రభా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కాపాడని కృప చూపండి దేవా. మీరే దయ చూపండి. ఈ గ్రామాన్ని ఈ పట్టణాన్ని దర్శించండి. అనేక ఆత్మలను నడిపించండి. చుట్టుపక్కల గ్రామాల పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా. ఆ గ్రామాల నుంచి కూడా అనేక ప్రజలు రావడానికి సిద్ధపరిచి సాయం చేయమని అన్ని విషయాలతో నడిపించమని సమస్తం హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టిల్లుకుని మనం కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును మనమును మహిమగల సంఘముగా ప్రభు ద్వారా మనం నిలవబడినట్లు మహిమగల సంఘంగా మనం సిద్ధపడినట్లు దేవుని కృప మనందరికీ తోడేయండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా మహిమగల సంఘంగా మనం చేయబడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.